నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక మైనింగ్ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఘనంగా ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు. తహసీల్దార్ను అడ్డుకున్న అంతర్గాం మండలం లింగపూర్ గ్రామ మహిళలు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కేసులు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక మైనింగ్ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేట. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామగుండం ఏరియా 1లోనే అన్ని గన్లు మరియు డిపార్ట్మెంట్లలో ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయం నందు ఉద్యోగులు మరియు అధికారులతో సామూహిక యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇటు కార్యక్రమంకు RJ1 ఏరియా జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే RJ1 ఏరియాలోనే అన్ని గనులు డిపార్ట్మెంట్లలో ఉద్యోగులచే సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వరరావు, CMOI ప్రతినిధి శ్రావణ్ కుమార్, GM ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ PO హనుమంతు రావు, ఫిరోజ్ ఖాన్, GM ఆఫీస్ సిబ్బంది, యోగా శిక్షకులు అన్నపూర్ణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీ శ్రీ బలరాం నాయక్ గారి పిలుపు మేరకు నిన్న 16వ తారీఖు నుంచి 21 వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా యోగాసనాలు వేయడము, వారి సూక్ష్మ వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాము. టోటల్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి. సో ఇది కంపెనీలో ఉన్న అందరూ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారు పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది. దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి వారి యొక్క ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే. నమస్కారం. రెగ్యులర్గా యోగా చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రావు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి ఒక వ్యాధి వచ్చింది అంటే ఆ జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే. అలాంటివి కొన్ని ఏంటంటే BP అవనియండి, షుగర్ అవనియండి, థైరాయిడ్, అస్తమా ఇట్లాంటివి రెగ్యులర్గా వచ్చినాయి అంటే మందులు వాడాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా యోగా చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడున్న సమాజంలో మనకు కోటీశ్వర్లు ఎవరు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు, బంగారము, బిల్డింగ్ సంపాదించిన వాళ్ళు కాకుండా ఏ వ్యాధి లేకుండా హాస్పిటల్ గడప దొక్కకుండా ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు. సో అందరూ కూడా ఈ ఒక్కరోజు, ఈ 5 రోజుల్లో యోగా చేయటం కాకుండా నిరంతర సాధన చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో అంతర్గాం మండల యువ నాయకుడు మందల
నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి వేణుగోపాలరావుకి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్గాం జడ్పీహెచ్ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, పెన్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. మందుల నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ప్రజల మనసులను గెలుచుకున్న ప్రజానాయకుడు, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న హర్కర వేణుగోపాలరావు ప్రజల సమస్యలపై అవగాహన, పాలనాపరమైన లోతైన అనుభవం, ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన దృష్టితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన సలహాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండి పాలనలో పారదర్శకతకు దోహదపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మందాల నరేందర్, మందాల కిరణ్మయ్, ఎండి వాజిద్ ఖాన్, పెద్దపల్లి జిల్లా ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ శ్యామ్, పల్లికొండ ఎండి దస్తగిరి, కొత్తపల్లి నరేష్, నంది శ్రీధర్, ప్రదీప్, దీపక్, వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా పాతిక మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రమ్మనగానే వచ్చిన మా వాజిద్ భాయ్ మరియు అందరూ మా బ్రదర్ అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన విషయం ఏంటిదంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ గవర్నమెంట్ అడ్వైజర్ హర్కల వేణుగోపాలరావు గారి బర్త్డే సందర్భంగా మనము అంతర్గాం సెంటర్లో కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంపిణీ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కనుక అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎన్నో పదవులు అనుభవించాలని, ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నగారికి అంతర్గాం మండలి నుంచి నేను చెమ్మనిగా చిన్న మాందాల నరేంద్ర నేను చిన్నగా ఏదో నాకు దోషినంతగా నేను కార్యక్రమం చేసుకుంటున్నా. మరొకసారి వేణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరిని అడిగి తమ గ్రామంలో రామగుండం నగర పాలక సంస్థలు విలీనం చేశారని అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు అధికారులను నిలదీశారు. సింగరేణి సంస్థ ఓసీపీ కోసం మా భూములను త్యాగం చేశాం. మాకు ఉపాధి హామీ పని తప్పు, మాకు ఏ పని దిక్కులేదు. మా ఊరును కార్పొరేషన్ లో కలిపితే ఉపాధి హామీ పని పోతుంది. మా బతుకులు రోడ్డున పడతాయి. మా గ్రామాన్ని కార్పొరేషన్ లో కలపడం అమానుషమని, అన్యాయమని, తిరిగి లింగాపూర్ ను గ్రామ పంచాయతీగా కొనసాగించాలని లింగాపూర్ గ్రామస్తులు మహిళలు డిమాండ్ చేశారు. లింగాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించేందుకు వచ్చిన మండల తహసీల్దార్ రవీందర్ ను మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపవద్దనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లింగాపూర్ మాజీ సర్పంచ్ ఆదర్శనపల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన భూములను ఓసీపీలో కోల్పోయామని, ఈ గ్రామంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవని అన్నారు. తమ గ్రామాన్ని కార్పొరేషన్ లో కలపడం అన్యాయమని, తనకు ఎలాంటి ఉపాధి లేకుండా చేయడం దారుణమన్నారు. తిరిగి తమ లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కొనసాగించాలని తహసీల్దార్ రవీందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రేవంత్ రెడ్డి తన 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా ఏసీబీ కార్యాలయానికి విచారణకు తెలంగాణ భవన్ నుంచి వెళ్తున్న సందర్భంగా కేటీఆర్ ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిశారు. కేటీ రామన్న కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆంజనేయ స్వామిని వేడుకుని వారికి ఆంజనేయ స్వామి దీవెనలు ఉంటాయని, మా వానర సైన్యం తోడుగా ఉంటుందని రామన్న తెలిపామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తో పాటు నాయకులు పాల్గొన్నారు. ఆజీ 1 క్లబ్ కాలరీ ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలను పురస్కరించుకుని రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయ సమావేశ హాల్ నందు క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో గోపాల్ సింగ్ SO2 జీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది. సందర్భంగా గోపాల్ సింగ్ SO2 జీఎం మాట్లాడుతూ ఆజీ 1లో అన్ని గన్లు డిపార్ట్మెంట్స్ నూతన ముగా వచ్చిన ఉద్యోగులతో సభ్యత్వం చేపట్టవాలని తెలిపారు. గతంలో సభ్యత్వ రుసుములు 20 ఉన్నదానిని 30 రూపాయలు పెంచాలని తెలిపారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ డే వేడుకలు జరగడం వలన అధికారులు ఉద్యోగులకు కుటుంబ సభ్యుల వలె కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించడం జరగలేదని, కానీ ఔత్సాహికులను ప్రోత్సహించి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించవాలని తెలిపారు. సమావేశంలో సీనియర్ PO హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిఆర్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఈరోజు మనం దీన్ని పిలిచాము. అసలు ఉద్దేశం ఏంటంటే గత 2.5 years నుండి
మనకు ఫ్యామిలీ డే ప్రోగ్రామ్, యాక్చువల్లీ ఫ్యామిలీ డే ఏం జరగలేదు. ప్లస్ దీంతో క్లబ్తో రిలేటెడ్గా వేరే విషయాలు కూడా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీస్తోనే పోషా గారితోనే ప్లస్ ఇక్కడ పర్సనల్ వాళ్ళతోనే అందరు కలిసేసి ఫర్దర్గా ఈ క్లబ్ని ఇంకా దీన్ని కొంచెం ఫర్దర్ డెవలప్మెంట్ గురించి క్లబ్లో ఇంకా కొంచెం వేరే మన ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే వేరే క్లబ్ మోడిఫికేషన్ గురించి ఇవన్నీ డిస్కషన్స్ ఈరోజు ఇక్కడ దీనిలో జరుగుతుంది ఇవాళ. ప్లస్ త్వరలోనే ఇది అంత జనరల్ బాడీ మీటింగ్ కూడా ఒకసారి వాళ్ళు పిలిపడానికి అది ఆలోచిస్తున్నాము. అది కూడా మన త్వరలోనే వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ పిలిపించేసేసి వాళ్ళందరితోనే, ప్లస్ మన అందరికీ దీనిలో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దగ్గర 4,500 పర్సన్స్ ఆన్ రోల్ ఉన్నారు ఆర్జీవన్ ఏరియాలో, కానీ కేవలం 1,095 పర్సన్సే దీనికి క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ఈ మంచి సౌకర్యం మన కంపెనీ మనకు కల్పించింది. ఆ సౌకర్యాన్ని మనందరూ వాడుకోవాలి. మన దగ్గర ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చాలా తక్కువ పైసల్లో మనం ఎక్కడైనా బయట పోవాలంటే 15,000-20,000 రూపీస్ ఖర్చు అవుతుంది. మనకు 1,000 రూపాయల కంటే తక్కువ పైసల్లో మనకు దీనిలో క్లబ్ని మనం వాడుకోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ మన దగ్గర ఉన్నది. ప్లస్ నెలకే ఎక్కువ ఇప్పటిదాకా జస్ట్ 20 రూపీస్ పర్ మంతే ఉన్నది. సో దీని గురించి మళ్ళీ దీన్ని పెంచాలా ఏం చేయాలా ఇదంతా ఒకసారి మనం డిస్కషన్ చేస్తాము. సో నా అందరికీ మరీ ఒక్కోసారి నా వినతి ఏంటంటే, అందరు కూడా ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఆర్జీవన్ ఏరియా ఈ క్లబ్కి మనం అందరం మెంబర్స్ అయితే బాగుంటుంది. అందరు వచ్చేసేసి వాళ్ళు సలహా సూచనలు కూడా ఇచ్చేస్తే మన క్లబ్ ఫర్దర్ డెవలప్మెంట్ కూడా మన అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్జీవన్ ఏరియాలో ఉన్నటువంటి సిఆర్ఈ క్లబ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది ఆర్జీవన్ జాబ్స్ ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ జిఎం గోపాల్ సింగ్ గారికి, పర్సనల్ ఆఫీసరు హనుమంతరావు గారికి, అట్లాగే పర్సనల్ ఆఫీసరు వేణు గారికి, అలాగే సిఆర్ఈ క్లబ్ సెక్రటరీ రషీద్ గారికి, క్లబ్ మెంబర్స్ అందరికి కూడా శుభ సాయంకాలం. సిఆర్ఈ క్లబ్ నాకు తెలిసి నేను సింగరేణిలో జాయిన్ అయినప్పుడు 2 రూపాయలు అనుకుంటా పర్ మంత్. నాకు తెలిసి అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు 20 రూపాయల వరకు ప్రతి కార్మికు అంటే మెంబర్షిప్ అయిన వాళ్ళు కటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సిఆర్ఈ క్లబ్ తోటి అవసరమా కార్మికులకు, అవసరం లేదా అనేది కూడా ఒక ప్రశ్నే. కానీ అవసరమే. ఎందుకు అంటే కార్మికులు, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇయర్లీ ఒకసారి ఈ క్లబ్ డే ద్వారా కలవడం జరుగుతుంది. సింగరేణికి సంబంధించినటువంటి మంచి వాతావరణము, ఆఫీసర్లు, కార్మికులు, కార్మిక ఫ్యామిలీస్, ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కలిసి అందరు కలిసి భోజనం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ క్లబ్ ద్వారా కార్మికులు ప్రతిరోజుపై వివిధ ఆటలాడుకోవడము, వాళ్ళకు ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి స్ట్రెస్ను కూడా తగ్గించుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ క్లబ్లో మెంబర్షిప్ అయినట్టయితే రోజుకో 1-2 గంటలు పోయి వీళ్ళందరూ కలిసి ఆడుకునే విధంగా ఈ యొక్క క్లబ్ ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్లబ్ను ఇక ముందు కూడా ఇంకా మెంబర్షిప్ 4,500 మంది కార్మికులు ఉన్న ఏరియాలో ఇలా అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరమంటే అవకాశం కల్పించే పరిస్థితి మనం తీసుకురావాలి. అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఈ క్లబ్ను ఇంకా మనం మెరుగుపరచుకోవాలి, పెంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. దీని యొక్క ఉన్నటువంటి ఫీజు పర్ మంత్ 20 రూపాయలు అనేది నేను మరి 30 రూపాయలు ఈ కమిటీ ద్వారా చేస్తామని ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇంతకంటే ఇంకా 30 రూపాయలు కాదు 50 రూపాయలు అయినా పెద్ద ఫరక్ పడ్డది. ఈ యొక్క క్లబ్ను దానికి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా వీళ్ళందరూ మీరు ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికుల దగ్గర తీసుకుపోయి ఇంకా క్లబ్లో మెంబర్షిప్ చేసేవలసిన అవసరం కూడా ఉన్నది. అలాగే గుర్తింపు సంఘంగా మా ఏఐటీసీ మేము కూడా ఈ యొక్క మెంబర్షిప్
పెంపొందించే విధంగా కార్మికులను కూడా ఎడ్యుకేట్ చేసి ఇయర్ కూడా కొంత మనం చేసాం. మన రంగసీను వాళ్ళు కొంతమంది కొత్త మెంబర్షిప్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా మెంబర్షిప్ పెంచుకొని ఈ యొక్క క్లబ్ డేను 2 సంవత్సరాల కాలము ఇది పెండింగ్లో ఉన్నది. దీనికి ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. అప్పుడు రికగ్నిషన్ యూనియన్గా ఉన్నప్పుడే అటువంటి యూనియన్ అందులో ఉన్న బాడీ దాని కాల పరిమితి అయిపోయాక కూడా అట్టనే కొనసాగడంతో కొన్ని ఇబ్బందులతోటి క్లబ్ డే జరగలేదు. లేకపోతే గతంలో అంతకంటే ముందు ప్రతి ఇయర్ క్లబ్ డే జరిగింది. ఫండింగ్ మంచిగా ఉండేది. చాలా విషయాలు కూడా అందులో మాట్లాడుకున్నటువంటి క్లబ్ మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఇటు ఆఫీసర్లు మనం యజమాని అందరం కలిసి దీన్ని ఇంకా కొంచెం మంచిగా మెరుగుపరుచుకొని ముందుకు పోవాలని మా ఏఐటీసీ బ్రాంచ్ కమిటీ తరఫున మీ అందరికీ ప్రెస్ ద్వారా మీరు కూడా పోయి ఆడుకునే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా దీన్ని ఇంకా కొంచెం మంచిగా మీడియాకి ఇచ్చి ఎక్కువ ఫోకస్ అయితే ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను. సింగరేణిలో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉనికి కోసం ఏఐటీయూసీపై విమర్శలు చేయడం సరైంది కాదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని గుర్తింపు సంఘం ఏఐటీయూసీపై హెచ్ఎంఎస్ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎలాగౌట్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు పేర్కొన్నారు. మంగళవారం గోదావరి కని భాస్కర్రావు భవన్ లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం జరగలేదని, ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యంతో కార్మికుల సమస్యలపై జేసీసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో మరియు ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, సూర్య, ప్రీతం, సిరిసిల్ల మల్లేష్, చేపియాల మహేందర్రావు, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, ఎజ్జ రాజయ్య, జనగాం జగదీశ్వర్, నవీన్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతూ, కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ, ఇక్కడ ఏరియా లెవెల్లో మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేణిలో మందుల కొరత బాగా ఉన్నది, మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆర్జీవన్లో హాస్పిటల్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. సైంటిఫిక్ మాట్లాడుతూ ఉన్నాము. మందుల కొరత ఉన్నది, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన 1000 అది ఇస్తూ ఉన్నారు. 500 MG కంటే 1000 MG ఇస్తారు. కార్మికులు కట్ చేసుకుని వేసుకోమంటారు. డిప్యుటేషన్లో ఏదో మాట్లాడతారు. డిప్యుటేషన్లు వద్దు, పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము. కోటాలో ఇవాళ రియాజ్ అహ్మద్ చాలా తప్పుగా మాట్లాడుతుండే ఆయన. ఇలా గుర్తింపు సంఘం మీద కోటాలు కూలగొట్టే టైంలో మేము ఆర్జీవన్ మేనేజ్మెంట్తో మాట్లాడినాము, కార్పొరేటర్లో కూడా మాట్లాడినాము. కోటాలకు సంబంధించినటువంటి కోటాల్లో నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులకు పోవడం జరిగింది, కొంతమంది తనంతా తానే కాల్ చేసుకోవడం జరిగింది. మేము చెప్పినాం, మీరు కాల్ చేయకండి, మేము మాట్లాడతాము, గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత మాకున్నదని చెప్పినాం. కానీ నువ్వో కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకొని దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా ఉండి ఇవాళ గుర్తింపు సంఘాన్ని విమర్శిస్తానంటే మరి నీ ఒక నైతికత ఆ విలువలు ఎక్కడ పోయినాయి? ఒక నువ్వు పెద్ద నాయకుడిని చెప్తావు, నువ్వు వైజ్ బోర్డు మెంబర్ని చెప్తావు. మరి ఈ విధంగా నిన్న మా సీతారామయ్య గారు మా అధ్యక్షుల వారు ఏమని మాట్లాడారు? సింగరేణి యాజమాన్యము ఇలా పొలిటికల్ ఇన్వాల్యూ ఎక్కువ అయింది, కార్మిక సంఘాలను కించపరుస్తూ ఉన్నారు, కార్మిక సంఘాల నాయకులను అలాగే సిఎండి గారిని కూడా కించపరిచే విధంగా ఆ యొక్క ఇన్విటేషన్ ఉన్నది. ఇన్విటేషన్ ఈ విధంగా ఉండదు. ఎవరికి ఇచ్చే గౌరవాలు వాళ్ళకి ఇవ్వాలి, కార్మిక నాయకులు ఇవ్వాలి. ఇవాళ కార్మిక సింగరేణి కంపెనీ అంటే కంపెనీలన్నీ కార్మిక సంఘాలకు కంపెనీకి అనుసంధానంగా ఉంటుంది. వాళ్ళ అగ్రిమెంట్లు ఉంటాయి, వాళ్ళకి చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారము కార్మిక నాయకులు మాట్లాడతారు తప్ప పొలిటికల్ లీడర్లు మాట్లాడరు. ఇలాంటివి చేయొద్దు. సింగరేణి యజమాని ఇంకోసారి చేయొద్దని అన్ని సంఘాలకు సంబంధించిన విషయం ఇలా సీతారామయ్య గారు ఇన్విటేషన్ మాట్లాడితే దాన్ని వర్గీకరించి దాన్ని తప్పుగా భావించి నువ్వేదో లబ్ధి పొందుదామని ఇలా ఏఐటీసీ మా అధ్యక్షుల మీద మాట్లాడాలంటే
ఇది కరెక్ట్ జాగ్రత్త మేము చాలాసార్లు చెప్తా ఉన్నాము. ఇలా ఏఐటీసీ ఇంకో మాట అన్నాం. మరి గుర్తింపు సంఘంగా మేము డీజీఎం దగ్గర కానీ జిఎం దగ్గర కానీ కూర్చొని మాట్లాడకపోతే నువ్వు ఏం మాట్లాడతావు? నీకు అసలు నాలెడ్జ్ ఉన్నదా లేదా? నువ్వు అంత పెద్ద నాయకుడిని అంటావు. డీజీఎం దగ్గర మేము కూర్చొని ఏం మాట్లాడతాము? కార్మికుల సమస్యలు మాట్లాడతాం. కార్మికుల సమస్యలు మేము మాట్లాడకపోతే నీకు 500 ఓట్లు 100 ఓట్లు రాను నువ్వు వచ్చి మాట్లాడతావు. నువ్వు కూడా వస్తాను వచ్చి ఆఫీస్లో జిఎం గారితో మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ఇవన్నీ కూడా మేము మీకు వెసులుబాటు ఇస్తా అంటే నువ్వు ఈ రకంగా మాట్లాడినట్టయితే మరి నీకు తగిన స్వాస్థ్య కూడా చెప్పవలసి ఉంటుంది. అది కార్మికులే చెప్తారు అని నీకు తెలియపరుస్తూ ఇంకొకసారి మా అధ్యక్షుల మీద కానీ మా ఏఐటీసీ మీద కానీ నువ్వు ఏదైనా ఉంటే కార్మికులకు ఒక మంచి పని చేస్తారంటే అది చేసుకో. నువ్వు బాయి బాట చేస్తావా, బజారు బాట చేస్తావా, నువ్వు ఏ బాట చేసుకుంటావో చేసుకో. కానీ ఇలాంటి అడపదొడప మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడటం మాత్రం సహించేది లేదు, ఊకుండేది లేదా అని మరొక మారు రియాజ్ అహ్మద్కు హెచ్ఎంఎస్ నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నాం. కాలంలో ఏరియాలో కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ నిర్మాణాత్మక సమావేశాలు జరగలేదు. కానీ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏరియాలో కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ల ద్వారా కార్మిక సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి పాటుపడుతున్నది ఏఐటీసీ. 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఈ దేశంలో, అలాగే సింగరేణిలో 80 ఏళ్ళు దాటినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక సంఘం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్. ఏ స్థాయిలో ఏ సమస్య మాట్లాడాలి, ఏ సమస్య మీద ఎక్కడ పోరాడాలి, దేని మీద ఉద్యోగం చేయాలి అనేది మాకు బాగా తెలుసు. కార్మికులు తిరస్కరించిన వాళ్ళు, కార్మికులు ఓటమి గురి చేస్తే బుద్ధిరాని వాళ్ళు ఏఐటీసీకి పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మాకు పాఠాలు తెలుసు, గుణపాఠాలు తెలుసు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కార్మికుల యొక్క తిరస్కరణకు గురైన తర్వాత హెచ్ఎంఎస్ కార్యాలయం అనేది ఆ దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది. క్యాడర్ లేని యూనియన్, లీడర్ లేని యూనియన్ ఉనికి కోసం, పేరు కోసం మాత్రమే ఏఐటీసీ మీద బురద చల్లితే, ఏఐటీసీని విమర్శిస్తే నన్ను కార్మికులు కొంతకాలం గుర్తుపట్టుకుంటారు, మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి నీ ఉనికి కోసం, పేరు కోసం మాత్రమే మాటికి ఒక మాట మాట్లాడతావు. నీకు భాష రాదు, తెలుగు రాదు, తెలివి లేదన్న పద్ధతిలో నీ ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే హెచ్ఎంఎస్లో మన జాతీయ స్థాయి నాయకులని చెప్తావు, విప్లవ కార్మిక సంఘాలకు నాయకుని అంటావు, ఐఎఫ్టీ, ఏఎఫ్టీ లాంటి విప్లవ కార్మిక సంఘాలే, కానీ నీది విప్లవ కార్మిక సంఘం కాదు. కాబట్టి నువ్వు భాష నేర్చుకోవాలి. ఏఐటీసీని పని కట్టుకొని విమర్శించడమే నీ పని పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో నీ పని పట్టడానికి కార్మికులు, కార్మిక వర్గం సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ పనిని మానుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇకపోతే మొన్న జరిగిన సమస్య మనందరికీ తెలుసు. అధికారులకు, కార్మిక నాయకులకు, ముఖ్యంగా గుర్తింపు కార్మిక సంఘం యొక్క దృష్టి లేకుండా, గుర్తింపు కార్మిక సంఘానికి ప్రాముఖ్యత లేకుండా జరిగినటువంటి ఒక కార్యక్రమం కనుక దాని మీద సహజంగానే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం ఏఐటీసీ మాట్లాడుతుంది. అదేవిధంగా మాట్లాడింది. గతంలో జరిగినట్టు ఎంత పెద్ద కార్యక్రమాలు జరిగినా, ప్రభుత్వం పార్టిసిపేట్ అయినా కూడా యూనియన్కు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ రకంగా జరగకుండా ఉంటుందని చెప్పి ఒక ఆత్మమదనంతో, ఆత్మవేదనతో మాట్లాడేటువంటి మాటలు. దీన్ని యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సింగరేణి యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం రిప్రజెంటేషన్ కానీ లేకపోతే ఇంకెటువంటి పోరాటాలకు కానీ ఎవరు వచ్చినా ఏం చేసినా వాటిని అలో చేయొద్దు. తప్పనిసరిగా ఏఐటీసీని మాత్రమే, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మాత్రమే మీరు ఆమోదించి మా యొక్క డిమాండ్లు మాత్రమే మీరు పరిష్కరించాలి. కానీ అన్ని సంఘాలు ఉంటాయి, ఎన్నో సంఘాలు ఉంటాయి, హెచ్ఎంఎస్, సిఐటియు, లేదా రకరకాల సంఘాలు. కాబట్టి ఎన్నికలు పెట్టింది ఎందుకు? ఎన్నికలు గెలిచిన తర్వాత గుర్తింపు సంఘాన్ని కూడా గుర్తింపు లేకుండా చేయడం అనేది యాజమాన్యం తప్పు. సింగరేణి యాజమాన్యం కూడా తన పద్ధతిని మార్చుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం. హెచ్ఎంఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటీసీని, సిఐటియును, ఐఎన్టీసీని, అన్ని సంఘాలను విమర్శించింది. సరే, ఆయన 15 రోజులకు 4 రోజులకు ఒకసారి సోషల్ మీడియాలో నేను అంటే మళ్ళీ నా పేరు తీసి సిటీ కేబుల్ను, సోషల్ను రావాలని కోరికలు ఆయనకు బాగుంటాయి. సరే, ఉంటే మంచిదే, కానీ
విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి. సీతారామయ్య 6 నెలలు అమెరికా వేయిండు, మళ్ళీ వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన అన్నాడు. మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, ఎన్ని తీర్ల మాట్లాడాను అన్ని తీర్ల మాట్లాడినాం, కానీ నీ మనసు మారతలేదు, నువ్వు మారతలేదు. మేము ఒకటే చెప్తున్నాం, సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు, మనం గతంలో 10 సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యం సింగరేణిలో ఎక్కువైంది, రాజకీయ జోక్యం ఉండద్దు, ట్రేడ్ యూనియన్ యాజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇవ్వాలి యాజమాన్యం అని చెప్పి 10 దప్ప మనం చాలాసార్లు కూడా మనం మెమోండర్ ఇవ్వడం జరిగింది, సిఎండి ఇవ్వడం జరిగింది, మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు, సమస్య లేదు మాకు. నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి మెరుపుతిగలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు, కమ్యూనిస్టు నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు కానీ ఈ శిలాపలకాలు బర్త్డేలు గిర్తులేదు మాకు ఏమి ఉండయి పెద్దగా. మేము పట్టించుకోము కూడా, కార్మికులు గమనిస్తున్నారు. ఇక కార్మికులు ఏదో అని సిఎండిఎండిని కూడా చిన్నగా చేసి, అంటే యాజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకులే ముందు పెట్టి సిఎండిఎండిని, అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది? కంపెనీది. మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ముట్టింకేది అంటాడు. అదేనంటే నేను ముట్టింకే తన్ని కొడితేనే దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండావి. ఇవాళ సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకులు. ఇవాళ మాట్లాడతలేమని అంటున్నాం. మేము సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇక పెట్టినాం, ఛాలెంజ్ చేస్తున్నాం. రా, నువ్వు వస్తావా, నువ్వు ఎవరైనా దాతలను పంపుతావా, పంపు చూద్దాం, ఛాలెంజ్ చేస్తున్నాం. రిటర్న్లో పెట్టినాం. మేము నీలాగా అడపదడప మాట్లాడు కాదు, మళ్ళీ మాట్లాడుతావు, స్టేట్మెంట్ ఇస్తావు, దానికి సమాధానం లేవు, ఛాలెంజ్ చేస్తారు, రావు. ఇక నీతో మొత్తుకొని మానవరే పోతాను తప్ప ఇక నీకు ఆ మార్పు లేదు నీలో. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఏఐటీసీ మీద విమర్శించడమే నీ పుట్టుక, విమర్శించడమే నీ పుట్టుక. కాబట్టి ఇక నీకు కార్మికులు వెలియేసిరు నిన్ను. కార్మికులు మాకు ఉన్నారా నీకున్నారా నీకేందనే తెలుస్తుంది. ఇక జిఎం ఆఫీసులలో కూర్చున్నావు అంటే గెలవక నీ బహురూపాల మాటలు అందామా ఏమందామా, కానీ ఆ మాటలతో ఏమైంది? ఒక్కసారి గెలిచినావు నువ్వు RG1, 2లో. ఏమైంది నీ పరిస్థితి? యాదగిరి సత్య ఎటువేండు, మేరు వీరస్వామి ఎటువేండు, దశరథం గౌడ్ ఎటువేండు, మీ ఉన్న కేడరాంతి ఎక్కడ పోయింది? ఒక్కసారి వెనుకకు తిరిగి ఆలోచన చేసుకుంటే మంచిది. ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, ఒక ట్రేడ్ యూనియన్గా ఉందాతనంగా మాట్లాడితే చాలా మంచిది. కానీ ముట్టింకేదాన్ని ఆర్మీకేదాన్ని అంటే నీ ముఖం ఇంకేదంతా. ఇప్పుడు నీ ముఖం ఏడ పెట్టుకుని ఉన్నావు? ఇప్పుడు ఒక్క బావి పోయేది ఉందా? నీ ముఖం ఏ ముఖం పెట్టుకొని పోతావు బావిలో మీద? బావి పాట అంటాను, బావి పాట పడతావా, బస్తీ పాట పడతావా, ఇంటి పాట ఇంట్లో అంటావా, పండు ఎక్కడో పండు. కానీ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం, మురుగు నీటి కాలువల పూడిక తొలగింపు పనులతో పాటు D&O ట్రేడ్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా IDSMT షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని, లక్ష్మీనగర్ లో వ్యాపారులకు D&O ట్రేడ్ లైసెన్స్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని, 23వ డివిజన్ లో మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు. అనంతరం చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు. 100 రోజుల కార్యక్రమం విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రణాళికలో భాగంగా ఈరోజు బహిరంగ మలమూత్ర విసర్జన క్లీనింగ్ దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 40 డివిజన్లో పబ్లిక్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించడం జరిగింది.
ఎన్రాల్మెంట్ ఇంజనీర్ గారు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి చెప్పండి. ఆమె ఏం చెప్పి ఉండాలి, మీరు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంచుకోవాలి, సరౌండింగ్ అంతా కూడా టాయిలెట్ పోతే ఏమవుతుంది, దాన్ని ఓకే ఎక్కడ ఎందుకు వాడాలి, ఇట్టెందుకు వాడాలి మాట చెప్పండి. ఇదే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగన్ను నిలిపివేయాలని, ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో మాట్లాడుతున్న సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, ఈ మహాధర్నాకు వివిధ జిల్లాల నుండి వచ్చిన హక్కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, సభ్యులు, సానుభూతి పరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం హైదరాబాద్ నుండి తమ నియోజకవర్గమైన బెల్లంపల్లికి కారులో వస్తూ తనకు ఇష్టమైన పాటలు వింటూ స్వయంగా డ్రైవ్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. 68 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే వినోద్ ఇంత చలాకీగా కారు నడిపి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు. సిద్దిపేట నుండి కరీంనగర్ వరకు డ్రైవర్ ను పక్కకు పెట్టి తానే స్వయంగా కారు నడుపుతూ తనకు ఇష్టమైన పాటలను ఆస్వాదించారు. ఎమ్మెల్యే వినోద్ ఇంత జోష్గా కారు నడపడం తామెప్పుడు చూడలేదంటూ ప్రజలు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా ఎమ్మెల్యే వినోద్ జోష్ చూసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి మ్యాజిక్ రాజాను స్థానికులు, కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, సెలవులతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పి చంద్రపాల్, ఇస్టా జాతీయ ఉపాధ్యక్షులు కె స్వామి, ప్రజానాట్య మండలి సాంస్కృతిక సారథి కృషి శిల్పి శ్రీలక్ష్మి నరసింహ, విరాంజనేయ, స్నేహ, బాలాజీ ఫైన్ ఆర్ట్స్, నటరాజ నృత్య నికేతన్, బిట్ డాన్స్ అకాడమీ, యూట్యూబర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దయా నర్సింగ్, కాశీపాక రాజమౌళి, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, దేవి లక్ష్మీ నరసయ్య, మొగరం రామ్ శంకర్, గట్టయ్య, మ్యాజిక్ హరి, నాగల్లి సాంబయ్య, కొండ్ర రాధాకృష్ణ, కూల కృష్ణ, తిప్పబతిని అంజయ్య, మ్యాజిక్ శశి, వేముల అశోక్ కుమార్ పటేల్, పులియాల సతీష్ కుమార్, గుమ్మడి పెద్దులు, నూకల మొండి, నాగుల శ్రీనివాస్, బీర్క లక్ష్మణ్, గొట్టె నాగరాజు, లెల్ల వెంకటేశ్వరరావు, అట్ల జగయ్య, పులిపాక దేవ, గద్దల శశిభూషణ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొని రాజాను అభినందించారు. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయితే మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందనలు. రాజాకి ఎన్నో రివార్డులు వచ్చినాయి, లెక్కలేదు కూడా. చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. రచయిత, కవి, నటుడు, న్యూస్ యాంకర్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు, అట్లాగే మెజిషియన్. ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్న, ఆయన బహుముఖ రాజా. కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా, సాహితీపరంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలంటే, తెలంగాణ ప్రజానాట్య మండలి నాటికలు, నాటకాలంటే ఆయనకు అభిమానం. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్య మండలికి అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు
ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా నన్ను ఇంత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి. ఉత్తరప్రదేశ్ హార్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి. కారులో సిఎన్జి నింపుతున్నప్పుడు పంపు ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోరడంతో ఈ వివాదం. షాబాద్ ప్రాంతానికి చెందిన ఎస్హాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్ గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్లోని పెట్రోల్ బంపుకు తమ కుమార్తె స్విష్ ఖాన్ అలియాస్ అరిబా భార్య హస్న్ భానుతో కలిసి కారులో వచ్చారు. అయితే సిఎన్జి నింపుతుండగా వారిని కారు నుంచి దిగమని కోరిన ఉద్యోగి రజనీష్ కుమార్ వారు దిగకపోవడంతో కారులో సిఎన్జి నింపడానికి నిరాకరించిన ఉద్యోగి రజనీష్ కుమార్. దీంతో ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి దిగిన యువతి. ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి యువతిని ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక మైనింగ్ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఘనంగా ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు. తహసీల్దార్ను అడ్డుకున్న అంతర్గాం మండలం లింగపూర్ గ్రామ మహిళలు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కేసులు. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.